అందరికీ నమస్కారం. రచయితలందరూ దర్శకులు కాలేరు. ఒకవేళ అయినా కూడా ఉపకారం, ఉప్పు కారం, మమకారం, చమత్కారం, అవసరమైతే కాసంత వెటకారం ఇవన్నీ పెట్టి సినిమాలు తీయడం అంత సులభం కాదు. వీటిని సందర్భోచితంగా వాడుకుంటూ సినిమాలు, కథలు చెప్తూ ప్రేక్షకుల మనసులపై అధికారాన్ని సంపాదించుకున్నారు మనందరికీ సుపరిచిత దర్శకులు, రచయిత, సంగీతజ్ఞులు, మాటల రచయిత, అన్నిటికంటే ఎక్కువగా గోదావరి గలగలల్ని, అలాగే స్త్రీలోని ఒక సున్నితత్వాన్ని అంత ఇష్టపడిన మన వంశీ గారు. వంశీ గారితో ఇవాళ మాట్లాడుతూ చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆయన ఇంటికి వస్తే చాలు తెలుగుదనం ఇలా ఉట్టిపడుతుందన్నమాట. వంశీ గారిని పలకరించే ప్రయత్నం ఇవాళ. వంశీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పుస్తకాల్ని ఒళ్ళో పెట్టుకుని స్ఫూర్తిగా ఇలా మొదలు పెడుతున్నాం. సంచిలో పెట్టుకోకండి, వెళ్ళేటోటి అంతేనా? ఒక్కో కాపీ ఉందా? స్పెసిమల్ లేవా? సో ఇవి ఏనాటివో చాలా 75 అండి. అవును, 76 డేట్లు ఉంటుంది. అప్పటి ప్రింటు, అప్పటి తీరుతెన్నులు. అమ్మో, పుస్తకంలో పేజీ బయటకు వస్తేనే ఎక్కడ ఇది నలిగిపోతుందా అని ఆందోళనగా ఉంది. సార్, 14 ఏళ్లకి ఇంత పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చి ఉంటుందో? తెలీదండి. అంటే ఎక్కువ చదివి తక్కువ రాయాలనేది పెద్దవాళ్ళు చెప్పింది. అలాగా మా ఊరు లైబ్రరీలో నేను బాగానే చదివాను. అలా చదువుతున్నప్పుడు రాయాలనిపించింది. ఆ రోజుల్లో ఎలా ఉండేది సార్ పుస్తకం రాయాలంటే? ఇప్పుడు రాయాలంటే పబ్లిషరు వాళ్ళకి నచ్చాలి, ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఆ రోజుల్లో మీరు ఏంటి, చేత్తో రాసేసుకున్నారా? కలంతో రాసేసుకుని వెళ్ళి చెప్పారా నేను రాశాను ప్రచురించండి అని? నేను రాయడానికి వెనకాల ఒక కథ ఉందండి. అది ఆ కథని నేను ఆల్రెడీ రాశాను. మళ్ళీ ఇప్పుడు చెప్తా. తప్పకుండా చెప్పండి. ఏంటంటే ఒక కథ రాశానండి. దాని పేరు నల్ల సుశీల. ఆ కథ ఆంధ్రజ్యోతిలో ఆనంద దీపావళి కథల పోటీకి పంపించాను, ఆంధ్రజ్యోతికి. ఆ రోజుల్లో ఈ పోటీలంటే వేలు లక్షలు వెళ్ళి అనుకుంటాను. దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిందండి నా మొట్టమొదటి కథకి. వచ్చేసరికి నా ఆనందం అంత మామూలుగా లేదండి. 250 రూపాయలు చెక్ వచ్చిందండి ఆ రోజుల్లో. పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. అయితే మాకు దగ్గరలో అనపర్తి అని ఒక ఊరు ఉంది. అక్కడ స్మగుళ్ళు కూడా అమ్ముతారు ఆ ఊర్లో. దాని ఫేమస్ అనపర్తి. అప్పుడు అక్కడికి వెళ్ళి హెన్రీ శాండిస్ వాచ్ కొనుక్కుందాం అనుకున్నానండి. 125 రూపాయలు. ఇలా అనుకుని ఆనందంతో ఎగిరి గొంతులు చేస్తున్నాను. నా లోపల ఒక సీరియస్ పర్సన్ ఉన్నాడు, కానీ బయటికి గలగల ఏదో మాట్లాడుతుంటాను. అలాగా కొంతమంది అపార్థం కూడా చేసుకుంటారు నా లోపల మనిషిని తెలియని వాళ్ళు. ఇలాగా నేను సంబరంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుంటే ఎవరో కొంతమంది ప్రైజ్ ఇచ్చిందంటే మాటలు కాదు, ఏంటి కదా అని అడిగారండి. గలగలమంటే చెప్పేశాను. ఎక్కడ పడితే అడిగిన ప్రతి వాడికి చెప్పేశానండి. ఎవరో ఒక అతను ఆంధ్రజ్యోతికి ఒక లెటర్ రాశాడు. ఒక రష్యన్ కథ చదివానండి నేను. ఆ కథ ఇది అని క్లుప్తంగా కథ గురించి చెప్తూ, ఇది నా కథ గురించి, మీరు బాగుంది థీము అంటే అనువాదం చేసి పంపిస్తాము, మీకు మీ నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అప్పుడు ఆంధ్రజ్యోతికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటరు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆయనకి అసిస్టెంట్. అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అంటే మన కృష్ణ ఉన్నాడు కదా, అవును, మోహన కృష్ణ ఇంద్రగంటి, అలాగే కిరణమయ్యి వాళ్ళ ఫాదరు, నాకు గురువు తర్వాత కాలంలో. వాళ్ళు చదివి ఇదేంటి మనం ప్రైజ్ ఇచ్చిన కథ ఇదే కదా అని నా కథ ఆపేశారండి. ప్రైజ్ ఆపేసి నా చెక్కు వెంటనే వెనక పంపమని లెటర్ వచ్చిందండి, మీకు ఇవ్వట్లేదు అని. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి నెత్తి నోరు బాదుకుంటే, ఇంత స్టాండర్డ్ ఉన్న కథ ఇంత చిన్న కుర్రోడు రాయడం ఏంటి, నో వీడిని కాపీ కొట్టాడు అని డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత కాలంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నన్ను పిలిచి, నువ్వే నిజంగా కాపీగానే కొట్టకపోతే నువ్వు ఏమి రాయి, నీ ఫ్యూచర్లో వేస్తానే ఉంటాను నా ఆంధ్రజ్యోతిలో
కానీ ఇప్పుడు టైం అయిపోతుంది. తర్వాత వారమే దీపావళి ఇష్యూ బయటకు వచ్చేది. దీపావళి కథల పోటీకి గదని పంపించింది అని వేరే పాలకొండేటి సత్యనారాయణ గారికి ఏరుదాటిని కెరటం అనే కథకి ప్రైజ్ ఇచ్చేసారు, అది పక్కన పారేసి. తర్వాత వాడికి లెటర్ రాశారండి. ఎవరైతే ఆంధ్రజ్యోతికి రష్యన్ కథ అనువాదం చేస్తున్నానో అని అన్నాడో అతనికి లెటర్ రాశారు. అతని నుంచి ఏ రిప్లై లేదండి. అయితే వాళ్ళు ఈ రకంగా చీట్ చేశారు అని అర్థం చేసుకున్న శర్మ గారు నా కథను పబ్లిష్ చేశారు. ఆ తర్వాత వెంటనే నవలా ప్రియదర్శిని ఒక స్కీమ్ పెట్టారండి. ప్రతి నవల 12 వారాలే, అంతకుముందుకి చిన్న చిన్న నవళ్ళు. ఆ స్కీమ్లో నేను ఏమీ డల్ అవ్వకుండా నవల రాసేసానండి. ఒక ఆవిడ అద్భుతంగా ఉంటుంది హ్యాండ్ రైటింగ్, ఆవిడ పేరు భానుమతి. ఆవిడ కాపీ రాశారు. రాసేందుకు ఆవిడకి 116 ఇచ్చాను. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్. 116 ఇచ్చాను ఆవిడకి. ఆవిడని భానుమతి పిన్ అనేవాడిని. ఆవిడ కాపీ రాశారు. ఆంధ్రజ్యోతికి పంపిస్తే సెలెక్ట్ అయింది. అదే మీ చేతిలో ఉంది, మంచు పల్లకి. ఎంత అద్భుతం సార్. అయితే తర్వాత నా సినిమా పేరు కూడా ఇదే పేరు, బట్ సినిమా కథ వేరే, ఈ కథ వేరే. అయితే సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి డైలారేటర్ కారణం అండి. ఆయన ఈ పేరు పెడదామని అంటే సరే అన్నాను నేను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎంతో సృజన ఉన్న ప్రయాణం మీది. ఇప్పుడు ప్రపంచం చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీరు? అంటే వెనక్కి తిరిగి చూసుకున్న మీ ప్రయాణము, మీకు పరిచయమైన వ్యక్తులు, మీరు పెరిగిన వాతావరణం అన్నీ చూసి ఇప్పుడు చూస్తే జీవితం ఏమనిపిస్తుంది? ఏమనిపించడం కాదండి, నేనేంటంటే మనల్ని బట్టే, మన నుంచే మన జీవితం, మన ప్రవర్తన నుంచే. తిరువణామల ఎలా అనిపించింది 76లో, చలంగారం చూడాలనిపించింది నాకు. ఎందుకంటే ఆయన కంప్లీట్ సాహిత్యం చదివేశాను. అక్కడికి వెళితే నాకు అన్నీ అద్భుతంగానే ఉన్నాయండి. చలంగారితో పాటు ఆశ్రమం ప్రతిదీ. ఆ తర్వాత అప్పుడే రమణ భగవాన్ పరిచయం నాకు. ఆయన చదివి ఆయన చూడడం అంతే. అంటే మన ఇష్టాలకు తగ్గట్టు మనం వెళుతున్నాం కదా, అక్కడ నేను అద్భుతం చూస్తూ వస్తున్నానండి. ఇష్టం లేనిది నేను ఎప్పుడు ఎక్కడికి చూడలే. కాబట్టి నాకు ఈ శత్రువులు, నాకు నచ్చని వాళ్ళు తక్కువే. నాకు వంశీ గారికి సినిమా దర్శకత్వంలో ప్రవేశం అది వాళ్ళ అవసరం బట్టి మీరు అందుకున్న ఒక అవకాశంగా మాకు తెలుసు, అంతే కదా సార్? అవునండి. వాళ్ళకి డైరెక్టర్ అనేవాడు ఎవరో ఫిక్స్ అవ్వట్లేదు. బాపు గారి దగ్గర నుంచి, జంజాల్ గారి దగ్గర నుంచి, వేజేడ సత్యనారాయణ, ఇయరింగ్ శర్మ, ఇలా చాలామంది అనుకున్న వాళ్ళకి ఎవ్వరూ డైరెక్టర్ ఫిక్స్ అవ్వట్లా. ఖర్చు అవుతుంది, ఆఫీస్ మెయింటైన్ అవుతుంది, నెల గడుస్తుంది. డైలీ మన ఆఫీస్కి వస్తున్నాడు, ఏటో హంగేరియన్ ఫిలిమ్స్ అంటున్నాడు, పోలాండ్ ఫిలిమ్స్ అంటున్నాడు, ఏంటో మాట్లాడుతున్నాడు, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు. చూస్తే శంకరాభరణం అలాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, సీతాకోచలక అలాంటి వాటికి ఈయన ఎందుకు పెట్టకూడదు అనేసి వేమూరి సత్యనారాయణ గారు కనిపించింది. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అలా వాళ్ళకి అవసరమై నన్ను డైరెక్టర్ చేశారు. వంశీ గారి సినిమాల్లో అందం అంటే చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుందని అంటారు, కానీ మీ సినిమాల్లో అమ్మాయి కళ్ళే అందం అని నమ్మిన వ్యక్తి మీరు. ఎందుకు సార్ కళ్ళతో మీకుండే అనుబంధం? తెలియదండి, అలాంటి కళ్ళని మొట్టమొదటి చూసానేమో. అలాంటి కళ్ళు నేను మొట్టమొదట మా ఊళ్ళో చూశానండి. ఒక మనిషి హాస్పిటల్లో నర్సు, ఆ మనిషిని నేను రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. అంతే, చూడడమే. నాకంటే పెద్ద ఆవిడ. ఓసారి రోజు చూడడానికి వెళ్ళేవాడండి. అతిశైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని ఆవిడ చూడడానికి, మా పక్కూరు. ఒకసారి నేను వెళ్ళబోతుంటే ఎవరో ఒక అతను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు, వెళ్ళొద్దులే అన్నాడు. అన్నాను, అమ్మాయి చచ్చిపోయింది కదా అన్నాడు. ఆ తర్వాత డల్ అయిపోయింది. నేను మళ్ళీ అలాంటి అమ్మాయిని మద్రాసులో మళ్ళీ చూశానండి. ఆ అమ్మాయే మీ హీరోయినా? అంతే కదా, ఆ అమ్మాయే మీ హీరోయిన్. నేను పరిచయం చేసిన హీరోయిన్, అంటే నా సెకండ్ ఫిల్మ్లో హీరోయిన్. అసలు జాతీయ అవార్డు అందుకోవడం అంటే ఆ రోజుల్లో మీ స్పందన ఎలా ఉండింది సార్? అంటే ఎవరు ఊహించని ఒక పరిణామం. గొప్ప చిత్రంగా ఇప్పటికీ తెలుగు చిత్రాల జాబితాలో నిలిచిపోయిన చిత్రం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
ఆ జాతీయ అవార్డుల ఫంక్షన్కి వాళ్ళ పిఎస్ ఎవరో 2 hours టైం ఎంత ఇస్తారండి మనకి. ఈ లోపల ఈ అవార్డు విన్నర్స్ అందరూ ఆ అవార్డు తీసుకోవడం అంతా జరగాలండి. దానికి ఏం చేస్తారంటే అందరికీ తెలుసున్నదే, రిహార్సల్ చేస్తారండి ముందు. అవును అవును, ఇది కూడా అవును, గతంలో చెప్పారు మీరు. అవును, అలా చేసినప్పుడు ప్రతిదీ కౌంటేనండి. ఇన్ని అడుగులు నడుచుకుంటూ వెళ్ళి ఆ అవార్డు తీసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర షేక్ హ్యాండ్ తీసుకుని జనం కేసి ఇటు తిరిగి నవ్వుతూ అప్పుడే ఫోటో తీస్తాడు స్టిల్ ఫోటోగ్రాఫర్, నడుచుకుంటూ కిందకి దిగిపోవడం. టైం ఉంటుందండి, అదంతా కౌంట్ చేస్తారంతా. ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇస్తారు కదండి, ఎక్కువసేపు పెట్టి చెయ్యి నాకు నన్ను పట్టుకొని, అది నేను మర్చిపోవాలని గొప్ప ఫీల్ నాకండి. గట్టిగా నొక్కుతూ ఎక్కువసేపు ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. అది అవార్డు పుచ్చుకున్న దానికంటే గొప్పగా నేను అక్కడ ఫీల్ అయ్యానండి. నేను అది నేను ఇదివరకు చెప్పినదే, ఇది మళ్ళీ మళ్ళీ చెప్పబుద్దేసేది ఇది. అవునవును, నిజమే. ఎందుకంటే సార్, ఆ రోజుల్లో జాతీయ అవార్డు మీ సమకాలీకులు చాలామంది ఇంకా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు ఉండగా మీ చిత్రానికి రావడం అంటే విశేషం కదా సార్, చాలా విశేషం. ఆ ఫిల్మ్కి 4 అవార్డులు వచ్చినాయండి. బెస్ట్ ఎడిటరు, బెస్ట్ ఫిమేల్ సింగర్ జానకి గారికి, వెన్నెల్లో గోదావరి పాట, బెస్ట్ రీజనల్ ఫిల్మ్, బెస్ట్ ప్రొడక్షన్, అలాగా 4 అవార్డులు వచ్చినాయి. సార్, ఈ చిత్రంలో మీ హీరోయిన్ అంటే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. సరే, ఆ పాత్రని ఎంతో ధైర్యవంతురాలిగా మీరు ప్రవేశపెట్టి, ఆ ధైర్యవంతురాలు అన్ని ఎదురీది పరిస్థితులకి సవాళ్ళను ఎదుర్కొని నిలబడ్డ గట్టి మనిషి, ఎంత సున్నితత్వం ఉన్నా. కానీ చివరిలో ఆవిడ ఆత్మహత్య యత్నానికి దానికి కారణం ఏంటి సార్? దాన్ని ఎలా జస్టిఫై చేసుకున్నారు మీకు? అలా కాదండి, అది మహల్లో కోకిల అని నేను రాసిన నవల. అవును, ఆ నవల్లో ఆ ముగింపు అది వేరే అండి. ఇది సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్ గారు ఇలాగే ట్రావెల్ అయితేనే సినిమా బాగుంటుంది, సినిమా ఇది, నవల నీ ఇష్టానికి నువ్వు ఎలా రాసుకున్నా నాకు అనవసరం. నవల్లో ఇద్దరు చనిపోతారండి, అలాగా నేను చేశాను, సినిమాకి అలా వద్దు అన్నారు ఆయన. దాంతో నేను వేరే విధంగా ట్రావెల్ కావాల్సి వచ్చింది. మీ స్త్రీ పాత్రలకి స్ఫూర్తి ఏమిటి సార్? అందమా, ధైర్యమా, అన్నీ కలగలిసి ఉండడమా, బహుముఖ్యంగా ఉండడమా, ఏమిటి సార్ మీకు స్ఫూర్తి? స్ఫూర్తి పెట్టానండి, చలంగారు సాహిత్యం నా బాల్యంలో నేను చదవడం. అవును, అంతమించిగా నేనేమి చెప్పను. చలంగారు సంపూర్ణంగా, చలంగారు సాహిత్యం అంటే సాహిత్యం మొత్తం చదివేశాను నేను. అలాగే చలంగారు తర్వాత లత, బుచ్చిబాబు, వీరందరిది కూడా చదువుకుని నేను మద్రాసు వెళ్ళానండి. అప్పుడు చలంగారు స్త్రీ గురించి ఆయన రాసింది నా లోపల బాగా పనిచేసిందేమో తెలియదు. నేను ఎక్కడ స్త్రీని అసభ్యంగా చూపించడం కానీ, ఏప్రిల్ విడుదల అనే సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ ఉంటుందండి. అవును అవును, ఎక్కడ ఇంత సెక్సీగా నేను ఆ మనిషిని చూపించలేదు. నేను ఉట్టి లెగ్ షాట్ కూడా ఎక్కడ కనపడదు మీకు, బట్ మీకు ఆ ఫీల్ ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది, ఆ భాగ్యాన్ని ఇలాగా అలాగా అని. బట్ ఎక్కడ మనిషిని నేను అలాగే ఎక్స్పోజ్ చేయనండి. అంతే. అలాగే నేను రాసిన కథల్లో కూడా మీరు ఎక్కడా కూడా ఒక్క శృంగారం కథ రాసినా కూడా స్త్రీని నేను అసభ్యంగా చూపించానండి. అయితే ఈ టైంలో కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ, జయరాజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, బొమ్మలు వేస్తారు ఆయన, వెరీ సీనియర్ ఆర్టిస్ట్. స్త్రీని గీయడంలో ఆయన మాస్టర్. అయితే ఎలాంటి అమ్మాయిని బొమ్మ గీసాడంటే ఏదో ఒక మూల ఆ సెక్స్ ఉట్టిపడద్దండి, అది అసభ్యంగా ఉండదు, అంత చక్కగా గీస్తాడండి ఆయన. అద్భుతం. ఎక్కడ జయరాజ్ బొమ్మ చూసినా మనం వెతుక్కుంటే కనపడద్దండి అది. ఇక్కడ నా దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి స్త్రీ క్యారెక్టర్నా ఒక సభ్యత సంస్కారాలతో ఒక పద్ధతిలో ఆ స్త్రీని చూపించడం నాకు అలవాటు. వంశీ గారి హీరోయిన్ అంటే స్క్రీన్ అంతా కళ్ళే ముందు. అంటే తనను చూపించడం వరకు సరే, కొంతమందిని పొరపాటుగా చూపించాను, కొంతమందిని అలా చూపించకూడదు, అది ఫర్దర్గా తప్పులు చేస్తుంటాం కదా, ఆ తప్పులకు ముందు చేయకూడదు. ఏ పాత్రలు మీకు అలా అనిపించాయి సార్ మీ పాత్రల్లో?
అంటే కొందరిని ఎలా చూపించుకోడు. ఇప్పుడు చెట్టు కింద ప్లేటర్లో కిన్నెర్ అనే అమ్మాయి ఉందండి, నేనే పరిచయం చేశాను. వాళ్ళని ఇలా చూపించకూడదు. అలాగా మళ్ళీ కనకమహాలక్ష్మి రికార్డ్ డ్యాన్స్ టూప్ అనే సినిమా ఉంది, ఆ హీరోయిన్ చూపించచ్చు, బాగుంటుంది ఆ అమ్మాయి. అమ్మాయిని చాలా విచిత్రంగా నేను ఎలా అంటే అమ్మాయి లైఫ్లో హీరోయిన్గా ఒకే సినిమా చేసినట్టుందండి. ఏదో తమిళ సినిమాలో చెల్లెలి వేషం వేసిందండి. అది ఏవిఎం వాళ్ళ థియేటర్ ఉంది, ఏవిఎం స్టూడియో వాళ్ళ థియేటరు, అది ఏవిఎం రాజేశ్వరరావు ఏమో గుర్తులేదు, అక్కడ చూశానండి. విశ్వ గారి సినిమా నాకు గుర్తు. చెల్లెలు వేషం వేసింది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి బాగుందే, హీరోయిన్ చేసేద్దాం అనుకుని హీరోయిన్ చేస్తాను. ఏం చూసేవారు సార్ అప్పట్లో మీరు హీరోయిన్ కోసం? అంటే ఏ గుణగణాలు ఉంటే ఈ అమ్మాయి నా కథలకి ఇముడుతుంది అని అనిపించేది? అంటే ఏమీ లేదు, నా కథలో నా క్యారెక్టరైజేషను నా మైండ్లో ఉండేదండి. దాన్ని మనసులో పెట్టుకునే వెతుక్కునేవాడిని నేను. ఓహో. వెతుక్కునే నేను భారతరాజు గారు మా గురువు గారండి, అంటే మా గురువుల్లో ఆయన ప్రధానమైన గురువు. ప్రపంచంలో ప్రతి మనిషి ఆర్టిస్టేరా, ఆ క్యారెక్టర్ వాడు సూట్ అయినప్పుడు. ప్రతి అమ్మాయి హీరోయిన్ రా, ఆ క్యారెక్టర్కి అమ్మాయి సూట్ అయినప్పుడు అనే మాట అన్న మాట నాలో బాగా బలంగా పనిచేస్తుందండి. సో ఆ కోణం నుంచే చూసేవారు. కానీ బాపు గారికి చారెడు బారెడు పిడికెడు ఇలా కొన్ని ఒక్కొక్క కళాత్మక దర్శకులకి ఒక్కొక్క అలంకరణ ఇలాంటిది ఉంటుంది. అలా వంశీ గారికి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏమో నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ. అంతే, క్యారెక్టర్కి వచ్చినట్టే. అవునండి సార్, మీరు ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి ఎలా వస్తారు సార్? మోస్ట్లీ నా దగ్గరికి కొత్త వాళ్ళే వచ్చారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. తర్వాత వాళ్ళు పాపులర్ అవ్వచ్చు. ఎవరండి, మన స్రవంతి రవికిషోర్ గారు ఆనాడు లేడీ స్టైల్ తీసినప్పుడు ఆయన కొత్త ప్రొడ్యూసరే కదా. ముగ్గురులో ఆయన ఒక ఆయన. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు, వేరే సంగతి. నా దగ్గరికి కొత్త వాళ్ళే ఎక్కువ వచ్చారండి. పాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన దాఖలాలు లేవు. తర్వాత సార్, మీ కథాంశాలు మీరు ఎంచుకుంటున్నప్పుడు నేనేం చెప్పాలి అనే దానికి ఇతివృత్తం మీ భావజాలమా లేక మీకు నచ్చిన కథలన్నీయా? ఇప్పుడు హిచ్కాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును. ఆయన 53 ఎన్నో తీశారు, అన్ని సినిమాలు చూసాను నేను, అన్నీ. ఆయన ఏ కథ ఆయన సొంతంగా రాయలే అన్ని సినిమాల్లోని. ఏదో ఒక నాటకమో నవలో కథో ఏదో ఎవరియో బయట వాళ్ళు తీసుకుని అద్భుతంగా స్క్రిప్ట్ చేసేవారు. ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. ఏది నా సొంత కథే ఉండాలని అనుకోను. ఇప్పుడు చెట్టు కింద ప్లేటర్ అనే సినిమా ఉంది, అదొక మలయాళం ఫిల్మ్ అండి. దాంట్లో చాలా సీరియస్గా ఉంటాడు హీరో మమ్ముట్టి, హీరోయిన్ ఉండదు ఆ కథలో. కామెడీ అనేది ఎక్కడ లేదండి, మొత్తం సీరియస్గానే ఉంటాడండి. ఆ సినిమా మలయాళంలో పెద్దగా ఆడిన ఇది కూడా లేదు. దాన్ని మేము తీసుకుని తెలుగుకి హ్యూమరు అంతా అద్భుతంగా జాయిన్ చేసి, దాంట్లో పాత సామాన్లు కొంటామని ఒక క్యారెక్టర్ ఉంటుందండి. అది మహా అద్భుతంగా ఆ కామెడీ అంతా మేము చేసామండి. చాలా అద్భుతంగా తనికెళ్ళ భరణి దానికి వర్క్ చేయడం జరిగిందండి. అయితే ఇది అప్రస్తుతమేమో ఇప్పుడు నేను మాట్లాడేది. ఆ చెట్టుకల్లి ప్లేటర్ సినిమా ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఇళయరాజా గారు నా కేసు చూసి ఇది కూడా హిట్ అయ్యే సినిమాలాగా ఉందరా అన్నారు. ఎలా అన్నారో మరి. ఆ సినిమాలో ఆ డ్రామా కానీ ఏం కానీ, ఆ ఊర్వశి శరత్ బాబు వాళ్ళ క్యారెక్టర్స్ అదంతా ఆ సినిమా అనుకున్నంతగా ఆడింది. అద్భుతమైన పాటలండి. అంటే నా ప్రతి సినిమాలో పాటలు బాగుంటాయి, అది వేరే సంగతి. దాంట్లో కూడా చాలా బాగుంటాయండి పాటలు, మంచి మంచి పాటలు ఉన్నాయి. ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడడానికి కారణం హీరోయిన్ అండి. అవును, వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ వర్కౌట్ అవ్వలేదు. మీవి ఒక మోస్తరుగా ఆడిన సినిమాలని చెప్పినా ప్రేక్షకుల వరకు అవి హిట్ సినిమాలే సార్. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ముద్ర ఉంది, వంశీ గారి ముద్ర. అంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఒక మోస్తరుగా ఆడిన ఒక సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు. ఆ సినిమా పేరు
శ్రీ కనకమహాలక్ష్మి రికార్డ్ ఇండస్ట్రీ. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముందు మా అన్నయ్య మా ఇంట్లో మొదలు పెడితే ఆయన పదే 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 ఆ సినిమా వేసుకుని చూస్తారు. అది ఆ సినిమాకి అమెరికాలో అది ఎంతమంది ఫ్యాన్స్. అవును, మీకు సంగతి తెలుసా? చెప్పండి సార్. 23 రోజుల్లో తీసాను ఆ సినిమాని, ఓన్లీ 23 days. ఎలా సార్? అంటే ఇప్పుడు కెమెరాలు అయ్యి ఇలా వచ్చేసి కదా ఆన్లైన్, అప్పుడు లేవు కదా. ఆ రోజుల్లోనే 3 కెమెరాలు పెట్టి మొత్తం ఫుల్ సాంగ్ రిహార్సల్ చేయించేసి 3 కెమెరాలు పెట్టి సౌండ్ స్టార్ట్ చేసి ఎండేసరికి పాట అయిపోయింది. అబ్బో, అప్పుడు ఆ రోజుల్లో. ఇది ఎప్పుడు 86 ఇవన్నీ అప్పుడు చేసి. కానీ అంటే 23 రోజులు షూటింగ్ టైము, అంతకుముందు ప్రిపరేషను, ఆర్టిస్టులకు చెప్పడాలు, ఇంత హడావుడి ఉండేదా? అక్కడికక్కడేనా? అక్కడికక్కడే అంతాను. ఆ కోట శ్రీనివాసరావు వాళ్ళంతా బిజీగా ఉన్న రాళ్ళపల్లి వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరికి రిహార్సల్ చేయడానికి లేకపోతే మనకి వినడానికి వస్తారా? అబ్బే, స్పాట్కి వచ్చి అక్కడే.